ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పక్షుల ప్రబోధం అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద నేను ఇప్పటికీ 3 వీడియోలు చేశాను. వర్షంలో పాటలు, అక్కుపక్షి, అలాగే జముడు కాకి. దేవుడు సృజించిన పక్షుల నుండి మనము అనేక పాఠాలను నేర్చుకొని మన జీవితాన్ని సరిచేసుకొనవచ్చు. యోబు గ్రంథం 12:7 ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును అని ఉంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి రాసిన సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి అని సూచించారు. నేటి వీడియోలో మనం ఒక పక్షిని చూడబోతున్నాం. ఆ పక్షి దేవదూత దేహముతో, దెయ్యపు స్వరముతో, దొంగ నడకను కలిగి ఉంటుంది. ఆ పక్షి ఏమిటో నన్ను ఆలోచిస్తున్నారా? అదేనండి, మన జాతీయ పక్షి నెమలి. ఇట్ హ్యాస్ ఫెదర్స్ ఆఫ్ ఎన్ ఏంజల్, ద వాయిస్ ఆఫ్ ది డెవిల్ అండ్ ది వాక్ ఆఫ్ ఎ థీఫ్. మగ నెమళ్లను మనం చూచినప్పుడు అవి ఎంతో అందముగా ఉంటాయి. మగ నెమలి తన తోకను ప్రదర్శించినప్పుడు అది ఒక అద్భుతమైన దృశ్యం. అది కావాలనే దాని తోకను అలాగు ప్రదర్శిస్తుంది. దాని తోక భాగంలో ఉండే పొడుగాటి ఈకలు వివిధ నెమలి పింఛపు రంగులతో, ఈక చివరన ఉండే వెడల్పాటి భాగంలో మధ్యన ఒక కన్నులాంటి డిజైన్ కలిగి, బంగారు, ఎరుపు, నీలి రంగు కలిసిన ఆకుపచ్చ రంగులతో మెరుస్తూ ఉండే అద్భుతమైన అందమైన పక్షి నెమలి. వాటి అందం మన మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటుంది. పురాతనమైన కాలము నుండి నెమలిని అందానికి మారుపేరుగా పిలిచారు. జ్ఞాని అయిన సొలొమోను కూడా 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తర్షీషు నౌకల నుండి కోతులను, నెమలి పిట్టలను దిగుమతి చేసుకున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. 1 రాజుల గ్రంథం 10:22 ఈ నెమళ్లను ఎందుకు దిగుమతి చేసుకునేవాడో బైబిల్ గ్రంథములో రాయబడలేదు గాని, బహుశా అవి అందమైన పక్షులు గనుక వాటిని దిగుమతి చేసుకొని ఉంటాడని నేను భావిస్తున్నాను. ప్రియులారా, సొలొమోనును ఆకర్షించిన ఈ నెమలి నుండి నేను మీకు చెప్పబోయే ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, మనము అందాన్ని అన్వేషిస్తాం. అయితే అందం ఒకటే సరిపోదు, మన కాళ్ళు బాగుండాలి. కాళ్ళు నడకను తెలియచేస్తాయి. మన నడక బాగుండాలి. నడక అంటే ప్రవర్తన. నెమలి ఎంతో అందమైనది గాని అది ఎత్తుకు ఎగరడానికి ఇష్టపడదు. ఎందుకు ఎత్తుకు ఎగరడానికి ఇష్టపడదంటే, ఎత్తుకు ఎగిరితే తన కాళ్ళు అందరూ చూస్తారని ఎత్తుకు ఎగరడానికి ఇష్టపడదట. ఇక స్వరము సంగతికి వస్తే, దాని స్వరము భయంకరంగా ఉంటుంది. అది అకస్మాత్తుగా కేకలు వేయటం ప్రారంభించినప్పుడు వినేవారికి భయము కలిగిస్తుంది. సొలొమోను భక్తుడు షూలమ్మితిని వర్ణిస్తూ పరమగీత గ్రంథం 7:1 ఇలా అంటాడు: రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. స్త్రీలలో సౌందర్యవంతురాలుగా ఉన్నటువంటి షూలమ్మితి అందమైన నడకను కూడా కలిగి ఉన్నది. అలాగే షూలమ్మితి పావురపు స్వరము కలిగి ఉన్నది. పరమగీత గ్రంథం 2:14 దేవుడు షూలమ్మితిని ఎలా అంటాడు: నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అంటే షూలమ్మితి అందమైన నడక కలిగినటువంటిది. అంతేకాకుండా ఆమె స్వరము మధురము. స్వరము అంటే మృదువైన మాట అని అర్థం. ఈరోజు చాలా మంది అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారి చేతులు చాలా మృదువుగా ఉంటాయి, కానీ వారి మాట చాలా కఠినంగా ఉంటుంది. కఠినమైన మాటలతో తమ యొక్క జీవిత భాగస్వామిని బాధ పెడతారు, పిల్లలను బాధ పెడతారు, ఇతరులను గాయపరుస్తూ ఉంటారు. దేవుడు షూలమ్మితి యొక్క స్వరాన్ని పావుర స్వరముగా, మధురమైన స్వరముగా కొనియాడినట్లు ఈరోజు దేవుని బిడ్డలమైన మన స్వరము కూడా ఇతరుల విషయములో మధురముగా ఉండాలి. అందుకే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 15:1 ఇలా అంటాడు: మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ స్వరము మధురమైనదా? నీ నడక యొక్క సౌందర్యమును దేవుడు కోరుతున్నాడు. కనుక నేటి నుండి మనం
షోల్లమితి కలిగినటువంటి మంచి నడకను, పావుర స్వరమును కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మేము ఏవి కలిగి ఉండాలో, ఏవి కలిగి ఉండకూడదో మీరు చెప్పారు. ఈ రోజు అనేక మంది బాహ్య సౌందర్యాన్ని వెతుకుతున్నారు, స్వరమాధుర్యమును, నడక యొక్క అందమును పోగొట్టుకుంటున్నారు. మా వీక్షకులు అలా ఉండకుండా చక్కని నడకతో, స్వరమాధుర్యము కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.